న్యూస్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటు ఎంఆర్ఓ ఆఫీస్ సమయం మధ్యాహ్నం 1:20 మరో 10 నిమిషాల్లో అక్కడో భయానక ఘటన చోటు చేసుకుంటుందని ఎవరు గ్రహించలేదు. మరో 10 నిమిషాల్లో తమ ఎంఆర్ఓ కళ్ళ ముందే కమిలిపోతుందని అక్కడి సిబ్బంది ఊహించలేదు. అప్పుడే ఎంఆర్ఓ విజయరెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసు లోపలికి వెళ్ళాడు. కాసేపటికి కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను విజయరెడ్డిపై పోసి నిప్పంటించాడు. అంతే, ఒంటిపై మంటలతో విజయరెడ్డి బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర గాయాల పాలై విజయరెడ్డి కార్యాలయంలోనే మృతి చెందారు. జీవితంపై ఎన్నో ఆశలు, బాధ్యతాయుత ఉద్యోగిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన. ఆ తపనతోనే ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్నా సమాజానికి నేరుగా సేవ చెయ్యాలనే పట్టుదలతో గ్రూప్ 2 ఉద్యోగం సంపాదించారామె. కాని ఆమె ఆశలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఆమె ఆశయాలు ఒక్క క్షణంలో బుగ్గిపాలయ్యాయి. వ్యక్తిగత కక్ష పెంచుకున్న సురేష్ తనపైనే ఆశలు పెట్టుకున్న బంగారు కుటుంబానికి దూరం చేశాడు. నల్లగొండ జిల్లా నగరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతూరు. ఆమె తండ్రి సి లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్ నగర్ ప్రభుత్వ కాలేజ్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో గతంలో ఎంఆర్ఓగా పనిచేసిన విజయారెడ్డి కొద్ది నెలల క్రితమే అబ్దుల్లాపూర్ మెట్టుకొచ్చారు. అందరితో కలివిడిగా ఉండే అధికారిగా విజయారెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారు. విజయారెడ్డి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ రెవెన్యూ ఉన్నత స్థాయి ఉద్యోగిని కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించడంపై రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తమకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఘటనకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన సంఘటన చాలా దారుణము, చాలా హేయమైన చర్య. ఒక మహిళా అధికారి మీద ఆఫీస్లో పెట్రోల్ పోసి నిప్పంటించడము, ఆ నిప్పులో ఆమె కాలి చనిపోవడం అనేది చాలా దారుణము. ఇలాంటి విషయాలు ఇంకా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ చేయాలా. రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగింది. అప్పుడు కూడా అందరూ ప్రొటెక్షన్ చేసినారు. అలాగే ఉమెన్ అధికారులు ఆఫీసర్స్ మీద చాలా హేయమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని చూసి మహిళా అధికారులు, పురుషాధికారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే ఉద్యోగులు కరెక్ట్గా జాబ్ చేయాలా వద్దనే ఆలోచనలో ఉన్నారు. సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగులందరికీ భద్రత కల్పించాలని, ఇలాంటి దుండగుల మీద కరెక్ట్గా ఏదైతే సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ప్రకారం చర్య తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఎన్ని వైరాలున్నా పై అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలే గాని ఇలా హత్యకు తెరతీయడం సరైన పద్ధతి కాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ పనులకు అడ్డం పడుతున్నారనే భావనతో ఇలా దాడులకు పాల్పడడం పలువురు మహిళా ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్ విజయరెడ్డి అంతిమయాత్ర ముగిసింది. వేలాదిగా ఉద్యోగులు పాల్గొన్నారు. నాగోలులోని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. విజయరెడ్డి భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు.
తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ తల్లిదండ్రులు, బాబాయ్, బంధువులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే భూముల విషయం తమకేమీ తెలియదని సురేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇప్పిస్తామని చెప్పి స్థానికుల దగ్గర అధికార పార్టీ నాయకులు భారీగా డబ్బులు తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. 24 గంటలు దాదాపుగా వస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి చీఫ్ సెక్రటరీ కానీ, శాఖ అధిపతి అయిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, దీనికి సంబంధిత శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా కనీసం శవాన్ని చూడడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇంతవరకు రాలేదంటే కేసీఆర్ కుటుంబము ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏ వైఖరితో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే మీరు పలకరించరు, రెవెన్యూ సిబ్బందిని చంపేస్తే మీరు పలకరించరు. మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ అంశాలని ప్రస్తావించిన ప్రభుత్వం వాళ్ళని కలిసి చర్చించే ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే విజయారెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కుట్ర కోణంలోనూ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కావన్నారు. భూముల ధరలు పెరగడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా కొత్త మండలంలో రాత్రింబగలు కష్టపడి కొన్ని వేల సంఖ్యలో ఉన్న సమస్యల్ని కూడా ఆమె పరిష్కారం చేసింది. ఒక చిన్న సమస్య మీద, ఆమె చేతులు లేని పని మీద నిర్దాక్షిణ్యంగా ఆ యువకుడు ఆమెను చంపడాన్ని మేమందరం కూడా తీవ్రంగా, మానవ సమాజం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అసలు దీని వెనకాల ఎవరున్నారు, అప్పటికప్పుడు జరిగిన సంఘటన లేకపోతే దీని వెనుక ఏదైనా కుట్ర చేసి ఆమెను చంపిందా అనే దాని విషయంలో పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి తెలియజేస్తూ, కాగా తహసీల్దార్ హత్య కేసులో నిందితుడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 65% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో సురేష్ చేరాడు. 24 గంటలు దాటితే స్కిన్ బోర్న్ సెప్టిక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. పోలీసుల సంరక్షణలో సురేష్కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు న్యూరోబర్న్ షాక్లో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. విజయారెడ్డి డ్రైవర్ గురునాథం కంచన్బాగులోని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. నిన్న సురేష్ అనే వ్యక్తి అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80% కాలిన గాయాలతో నిన్న ఆసుపత్రిలో చేరిన గురునాథం చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచాడు.
అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం. గురునాథం మృతితో వెలిదండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు విషయానికొస్తే రైతు సురేష్ అబ్దుల్లాపురమేట్ బాచారం గ్రామస్తుడు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేష్ కుటుంబం సహా గౌరేలికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్కు చెందినది. ఆయన 1980 తర్వాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1B కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు. పట్టా పాసు పుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దారు విజయారెడ్డి వేరే వాళ్ల పేరిట పట్టా పాసు పుస్తకాలు జారీ చేశారని సురేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేష్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయారెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసినందుకు కక్ష పెంచుకున్న సురేష్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అంటున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి అంతిమయాత్ర ముగిసింది. వేలాదిగా ఉద్యోగులు పాల్గొన్నారు. నాగోలులోని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. విజయారెడ్డి భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ తల్లిదండ్రులు, బాబాయ్, బంధువులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే భూముల విషయం తమకేమీ తెలియదని సురేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇప్పిస్తామని చెప్పి స్థానికుల దగ్గర అధికార పార్టీ నాయకులు భారీగా డబ్బులు తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. విజయారెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కుట్ర కోణంలోనూ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కావన్నారు. భూముల ధరలు పెరగడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తహసీల్దార్ హత్య కేసులో నిందితుడి సురేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 65% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో సురేష్ చేరాడు. 24 గంటలు దాటితే స్కిన్ బర్న్ సెప్టిక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. పోలీసుల సంరక్షణలో సురేష్కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు న్యూరోబర్న్ షాక్లో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం కంచన్బాగ్లోని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. నిన్న సురేష్ అనే వ్యక్తి అబ్దుల్లాపూర్ మేట తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80% కాలిన గాయాలతో నిన్న ఆసుపత్రిలో చేరిన గురునాథం చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం. గురునాథం మృతితో వెలిదండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. tipo vehicle అసలు విషయానికొస్తే రైతు సురేష్ అబ్దుల్లాపూర్ మేట్ బాచారం గ్రామస్తుడు. గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేష్ కుటుంబం సహా గౌరెల్లికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్కు చెందినది. ఆయన 1980 తర్వాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1B కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు. పట్టా పాసు పుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో
ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి వేరే వాళ్ళ పేరిట పట్టా పాసు పుస్తకాలు జారీ చేశారని సురేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేష్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయరెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసిందని కక్ష పెంచుకున్న సురేష్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అంటున్నారు. ఇది మృతురాలికి సంబంధించిన డీటెయిల్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెట్టి.